హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాన్ విత్ వైభవ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఐకియా గురించి అనమాట. సో నేను అసలు ఐకియాలో షాప్ చేశానా లేదా, ఒకవేళ షాప్ చేస్తుంటే ఏం తీసుకున్నానని తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి దాకా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను ఇది ఐకియాకి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. నేను ఇప్పటివరకు ఎప్పుడు ఐకియాకి రాలేదు, అసలు ఎప్పుడు కుదరలేదు. అండ్ ఇండియాలో కూడా షాప్ చేద్దామనుకుంటే ఎప్పుడు కుదరలేదు. అండ్ ఫైనల్గా అయితే నేను ఐకియాకి వచ్చేసాను అనమాట. సో నాతో పాటు మీలో ఇంకెవరైనా ఐకియా చూడకపోయి ఉంటే మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఈ వీడియో చూసి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది వెళ్ళంగానే. అండ్ చాలా టైం పడింది, అంటే అసలు అలా చూస్తూ 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 పోతా ఉన్నాను అనమాట. చూసిన ప్రతి ఒక్కటి కూడా నచ్చుతుంది. అండ్ మనకి ఓకే, ఒక రూమ్ ఇలా పెట్టుకోవాలి అనే ఐడియా కూడా బాగా వస్తుందనమాట. అంటే అది చిన్న స్పేస్ కానివ్వండి, పెద్ద స్పేస్ కానివ్వండి, ఎలా పెట్టుకోవాలి అండ్ తక్కువ బడ్జెట్‌లో అనేది చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు ఇక్కడ అని అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసాను కాబట్టి. అండ్ ఏ ఐటెమ్ చూసినా కూడా తీసుకోవాలి, ఏ ఐటెమ్ కూడా చూసినా కూడా తీసుకోవాలి అన్నట్టే ఉండిందనమాట. అండ్ నేను చూస్తున్న కొద్దీ ఓకే, ఇది తీసుకుందాం, ఇది పక్కన నుంచి మళ్ళీ ముందుకెళ్ళి చూద్దాము అన్నట్టయితే ముందుకు వెళ్తా ఉన్నాను. అండ్ అలా టైమే సరిపోలేదసలు. తీరా చూస్తే చీకటయిపోయిందనమాట. అండ్ నాకు చాలా ఐటెమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ మైండ్‌లో సో కాకపోతే నేనేంటంటే నేను అన్నీ చూస్తూ వెళ్ళేసరికి నాకైతే ఎక్కువ టైం దొరకలేదు. సో నా లిస్ట్‌లో వచ్చేసి ఆఫీస్ టేబుల్ ఒకటి, ఆఫీస్ డెస్క్ ఇది కూడా చాలా బాగుంది. ఇది ఆఫీస్ స్పేస్ అనమాట మొత్తము. ఇలా సెటప్ చేసుకోవచ్చు ఓకే అని ఒక ఐడియా వచ్చింది. అండ్ ఇంకా ముందు ముందు కూడా ఆఫీస్ టేబుల్స్ చాలా ఉన్నాయన్నమాట, చాలా ఆప్షన్స్. అండ్ ఇదిగోండి ఎంత చిన్నగా స్పేస్, చాలా బాగుంది కదా. అండ్ ప్రైజెస్ కూడా కంపారేటివ్‌లీ చాలా రీజనబుల్ అనిపించాయి. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఎప్పుడు ఐకియా రాలేదని చెప్పాను కదా. సో నేను షాప్ చేసినవన్నీ బయటే చేశాను కాబట్టి అక్కడితో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువగానే ఉండింది అక్కడ రేట్, బయట రేటు. అండ్ ఇక్కడ చూస్తే నాకు ఇలాంటివి పూజా రూమ్స్ కోసమని చాలా ఎతికాననమాట. అండ్ వెతికి నేను చిన్నదే తీసుకున్నాను కానీ అది ఆల్మోస్ట్ నాకు 300 పడింది. ఇక్కడ చూడండి ఇంత పెద్ద షెల్ఫ్స్ కూడా చాలా చాలా రీజనబుల్ అనిపించిందనమాట. ఇక్కడైతే ఒకటి వైట్ కలర్‌ది బాగా నచ్చింది. ఆ దేవుడు ఇదిగోండి ఇదే అనమాట. ఇది కాదు, దీని పక్కన ఉందనుకుంటా. ఆ దేవుడి రూమ్‌కి చాలా బాగా సెట్ అయితది అనిపించింది. అంటే దాన్ని పైనుంచి మనం డెకరేట్ చేసుకోవచ్చు మంచిగా. లైక్ ముగ్గేసుకొని అండ్ చిన్న దేవుడివి గంటల్లాగా పెట్టుకుంటే పూజా రూమ్‌కి బాగా సెట్ అయితది అనిపించిందనమాట. సో ఫస్టే ఇక్కడికి వచ్చి ఉండాల్సింది అని అనిపించింది. అండ్ ఇవన్నీ వచ్చేసి అయితే ఆఫీస్ డెస్క్ అనమాట. ఇదైతే అడ్జస్టబుల్ అనమాట. ఆ బటన్స్‌తోని అడ్జస్టబుల్ ఉండింది. అండ్ వేరేవి వచ్చేసి అడ్జస్టబుల్ లేదు. సో నా మైండ్‌లో అయితే అది గూడా ఉండింది తీసుకోవాలనేసి. అండ్ ఇంకా ముందుకొస్తే ఇంకా కిచెన్ అనమాట. సో ఒక్కొక్కటి అయితే లైక్ ఒక్కొక్క ఫేస్ దాటుకుంటూ అయితే వచ్చినామనమాట. ఇక్కడ కిచెన్‌లోకొచ్చేసరికి ఇదిగోండి ఇంత ఎంత ఇదైతే అండర్ బడ్జెట్ అన్నట్టు పెట్టారనమాట. ఇన్ కేస్ మనం ఒకవేళ మొత్తం కిచెన్‌ని రీమోడల్ చేసుకుందాము అని అనుకుంటే చూడండి ఎంత బాగా పెట్టినారో. అండ్ సింక్ కూడా నాకు బాగా నచ్చింది, ఫుల్ సింక్. నాకు కిచెన్ స్పేస్ అయితే చాలా ఓపెన్‌గా ఉండాలి అనిపిస్తది. అంటే ఎంత ఫ్రీగా ఉంటే అంత బావుంటది. చాలా కంజెస్టెడ్‌గా అట్లుంటే ఎందుకో నాకు నచ్చదు. అలా అలవాటైపోయింది కిచెన్ స్పేస్ అయితే ఓపెన్‌గా ఉండడం అనమాట. అండ్ స్టార్టింగ్‌లో కూడా ఒక కిచెన్ పెట్టారు. అది కూడా చాలా బావుంది. అది చిన్నగా ఉంది గానీ చాలా బావుందనమాట. అండ్ అది మిస్ అయినట్టుంది ఈ వీడియోలో, నాకు తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఐటెమ్స్ అనమాట. ఇంకా అన్ని యుటెన్సిల్స్ అవన్నీ ఇంక ఒక్కొక్క సెక్షన్‌కైతే వస్తా ఉన్నాము. అండ్ ఇక్కడొచ్చేసి ఇవి ఆర్గనైజర్. యాక్చువల్‌గా నేను ఆర్గనైజర్స్ కూడా తీసుకోవాలనమాట. అయితే ఇది వుడ్ ఆర్గనైజర్స్ అండ్ ప్లాస్టిక్‌వి కూడా ఉన్నాయన్నమాట. వుడ్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువుంది. చూసారా 21 అని ఉంది. అండ్ ప్లాస్టిక్ వచ్చేసి $2, $3 అట్లా ఉందన్నమాట. ఇలా ఉంది సెక్షనల్. అండ్ ఏది తీసుకున్నా పర్వాలేదు, బానే అనిపించింది. అండ్ చూడాలి, నేను ఆర్గనైజింగ్ అయితే తీసుకోవాలి. సో నా లిస్ట్‌లో ఇది కూడా నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి బెడ్‌రూమ్స్ సెక్షన్. ఇదిగో ఇది లైక్ మాస్టర్ బెడ్‌రూమ్ కైండ్ అనుకుంటా. మాస్టర్ బెడ్‌రూమే. అండ్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేసినారో. చాలా బాగున్నాయి ఒక్కొక్కటి. అంటే లైక్ ఏవి ఎక్కడ పెట్టుకోవాలి, ఇన్ కేస్ మనకు ఐడియా లేకపోయినా కూడా మనం ఎలా ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని సెట్ చేసుకోవాలి అనేది చాలా బాగా పెట్టినారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదొచ్చేసి ఒక థీమ్ పింక్ అండ్ రెడ్. అండ్ ఇంతకుముందు ఉంది ఒక థీమ్. సో అలాంటి కలర్‌లో అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే స్క్వేర్ ఫీట్స్ కూడా పెడతారు. అంటే ఆ రూమ్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంది, ఇది ఎన్ని స్క్వేర్ ఫీట్స్‌కి
ఇలా చేసుకోవచ్చు అనేది కూడా రాసి పెట్టారనమాట. అండ్ ఇదొచ్చేసి కిడ్స్ సెక్షన్ అనమాట. కిడ్స్ బెడ్‌రూమ్, కిడ్స్ టాయ్స్ రూమ్ అనమాట. ఇదొచ్చేసి టాయ్స్ కమ్ స్టడీ రూమ్ లాగా అలా పెట్టినారనమాట. చాలా బావుంది. అండ్ కిడ్స్ బెడ్ అయితే నాకు చాలా బా నచ్చింది. ఒక్కొక్క బెడ్ ఇలా థీమ్‌తోనున్నాయి. అండ్ ఇంకా ఏంటి బంక్ బెడ్స్ ఉన్నాయి సెపరేట్‌గా. చాలా బావున్నాయనమాట. కిడ్స్ సెక్షన్ గూడా నాకు బా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ సెక్షన్. ఈ మోనాలిసా పెయింటింగ్ అందరికి తెలుసుగా. అండ్ ఇదొచ్చేసి ఆర్గనైజింగ్ కిచెన్ యాక్చువల్లీ కిచెన్ ఆర్గనైజర్స్. నాకు ఈ బ్లాక్ జార్స్ బా నచ్చినాయనమాట. సో, నాక్ నా లిస్ట్‌లో ఈ జార్స్ కూడా ఉన్నాయి ఒకటి కలెక్ట్ జేసుకోవాలని. సో, నేనైతే జస్ట్ అలా చూస్తూ ఓకే. ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలని అప్పటికైతే మైండ్‌లో పెట్టుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ నేనొచ్చి కూడా 3 అవర్స్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడైతే నేనింక ఏం తీసుకోలేదు. మేబీ నెక్స్ట్ టైమ్ ఏమంటారు కొంచెం ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు ఆఫ్టర్‌నూన్ అలా వస్తే సరిపోతుంది అని నాకనిపిచ్చింది. అప్పుడు కొంచెం ఈజీగా షాపింగ్ జేయొచ్చు అనిపిచ్చింది. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. అండ్ నేను యాక్చువల్లీ తీసుకుందామని గూడా రాలేదు. జస్ట్ చూద్దాము ఇప్పటి వరకు ఎక్స్‌ప్లోర్ జేయలేదు గదా! సో, లెట్స్ ఎక్స్‌ప్లోర్ అన్నట్టయితే వచ్చాననమాట. సో, నెక్స్ట్ టైమ్ టైం జూసుకొని చూస్తున్నాను. అన్నీ బా నచ్చాయి. నేను షాప్ జేస్తాను. ఏం తీసుకున్నానో అప్పుడైతే చూపిస్తాను. ఈసారైతే నేనేం తీసుకోలేదు. ఇదండి నా ఐకియా వీడియో. మీలో ఎవరికైనా వీడియో నచ్చుంటే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోవడం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్‌లో ఉంచుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్‌లో ఉంచుకుంటేనే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థాంక్ యూ.